ఫ్రెండ్స్ టెక్నోస్ 2028 అందరికి స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ 11, 2025. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకున్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి నథింగ్ ఫోన్ 3 తక్కువ రేటు తీసుకురాబోతున్నారు సేల్లో. దాన్ని అయితే టీచ్ చేస్తూ ఉన్నారు. నథింగ్ అఫీషియల్ పేజ్లోనే వీళ్ళు ఇంటూ 999 అని పెట్టారు. మోస్ట్లీ 50,000 రూపాయల లోపు దీన్ని తీసుకొని రావచ్చు. అండ్ పోస్ట్లో కూడా చూస్తే వి హియర్డ్ యూ అంటున్నారు. అంటే మనల్ని విన్నామన్నట్లు చెప్తున్నారు. మనల్ని విన్నామంటే మనం ప్రైస్ ఎక్కువైందని అందరు అనింది. సో దాన్నే వీళ్ళు తగ్గించవచ్చు ప్రైస్ ఈ సేల్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు నథింగ్ OS 4ని తీసుకొని రాబోతున్నారు. ఒక ట్వీట్ పెట్టారు దానికి సంబంధించి. దాని కింద చాలా మంది అడిగారు కాల్పీని, నథింగ్ ఫోన్ 1 ఉంది కదా, దానికి కూడా అప్డేట్స్ వస్తాయా అని చెప్పి, ఫ్యూచర్లో నథింగ్ OS 4 వస్తుందా అని చెప్పేసి. దానికి రాదని చెప్పాడు. అవి సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇవ్వాల్సినది ఇచ్చేసాము. కాకపోతే ఇప్పుడు కొత్త ప్రోగ్రామ్ ఒకటి తీసుకొని వస్తాము. పాత ఫోన్స్ నథింగ్ ఫోన్ 1 కానీ 2 కానీ మీ దగ్గర ఉంటే వాటిని మీరు ఎక్స్చేంజ్ చేసేసి నథింగ్ ఫోన్ 3కి రావచ్చు అన్నట్లుగా చెప్తున్నారు. ఎక్స్చేంజ్ బోనస్తో కలుపుకొని తక్కువ రేటు తీసుకొని వస్తారు, లేకపోతే బ్యాంక్ ఆఫర్ కలుపుకొని డైరెక్ట్ ప్రైస్ కట్ట. వీటి గురించి ఇన్ఫర్మేషన్ తెలియాలంటే 14వ తారీఖు వరకు వెయిట్ చేయాలి. 14వ తారీఖు నథింగ్ వాళ్ళ ఫోన్స్ మీద ఆఫర్స్ అయితే అనౌన్స్ చేస్తుంది. నెక్స్ట్ మనకు OnePlus నుంచి OnePlus AI Play Lab అని చెప్పేసి ఒక కొత్త యాప్ తీసుకొని వస్తుంది. ఇది ఇంట్రెస్టెడ్ పీపుల్ రిజిస్టర్ అవ్వచ్చు, ఎన్రోల్ చేసుకోవచ్చు. సో ఇదేంటంటే కొత్త AI ఫీచర్స్ వీళ్ళు తీసుకొస్తూ ఉంటారు కదా, వాటిని బీటాలోనే మనం చెక్ చేయొచ్చు. సో ఇది దీనిలో స్పెషాలిటీ. సో 2 ఫీచర్స్ కూడా వీళ్ళు రిలీజ్ చేస్తారు. కొద్దిగా ఇంట్రెస్టింగ్ అయితే ఉన్నాయి. ఒకటోసారికి MC అని ఉంది. అంటే ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళారు, మెనూ మీకు అర్థం కాని భాషలో ఉందనుకోండి, సో ఈ యాప్ యూజ్ చేసి మీరు స్కాన్ చేస్తే అది మీకు కావాల్సిన భాషలో కన్వర్ట్ చేసిద్ది. అండ్ ఏదైతే ఐటమ్స్ ఉంటాయో వాటిలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశారు వాటి గురించి కూడా డీటెయిల్గా మీకు చూపిస్తుంది. ఇంకొక ఫీచర్ చాలా బాగా అనిపించింది నాకు. పార్టీ యాప్స్ అని చెప్పేసి ఒక ఫీచర్ ఉంది. ఏదైనా ఒక ఫోటోని అప్లోడ్ చేసాం, పార్టీ చేసుకుని ఉంటారు ఫ్రెండ్స్, నలుగురు కలిసి ఒక ఫోటో దానికి అప్లోడ్ చేసి ఇచ్చాం అనుకోండి, మీ నలుగురు కలిసి డాన్స్ చేస్తున్నట్లు కొన్ని వీడియోస్ కూడా అది క్రియేట్ చేసి ఇవ్వగలదు మీకు. ఇట్లా మీరు ఏదైతే పార్టీ మూమెంట్ ఉందో దాన్ని ఫోటో రూపంలో ఇచ్చిన వీడియో రూపంలో అయితే కన్వర్ట్ చేసేస్తుంది. ఇట్లా కొన్ని ఫీచర్స్ అయితే ప్రజెంట్ AI Play Labలో అయితే యాడ్ చేశారు. ఇట్లా కొత్త ఫీచర్స్ దీనిలో యాడ్ చేస్తుంటారు. మీరు చెక్ చేయాలనుకుంటే చెక్ చేయొచ్చు. ఈ యాప్ ఎప్పుడు అవైలబిలిటీ తీసుకొస్తారో ఇన్ఫర్మేషన్ లేదు. ఒకవేళ ఇది అవైలబిలిటీకి వస్తే దాని గురించి అప్పుడు మీకు అప్డేట్ ఇస్తాను. నెక్స్ట్ మనకి శామ్ ఆల్ట్మన్ iPhone 17 సిరీస్ సంబంధించి కామెంట్ అయితే చేశారు. శామ్ ఆల్ట్మన్ అంటే OpenAI ChatGPT సృష్టికర్త అనమాట. సో ఇతను యాపిల్ చాలా కాలం తర్వాత ఐఫోన్ అప్గ్రేడ్ చేసినట్టు ఫీల్ వచ్చింది నాకు. నేను కూడా అప్గ్రేడ్ అవుతానంటూ చెప్పారు. ఆయన అప్గ్రేడ్ అవ్వాలనుకుంటుంది ఐఫోన్ ఎయిర్ బాగా అనిపించినట్టే చెప్తున్నారు. ఐఫోన్ ప్రో మోడల్స్ ఈసారి టైటానియం నుంచి అల్యూమినియంకి వెళ్ళినాయి కదా, దీని గురించి బ్లూంబర్గ్ అయితే రిపోర్ట్ వచ్చింది. వీళ్ళు ఎందుకు అల్యూమినియంకి వెళ్ళారంటే హీట్ ని తగ్గించడానికి. లాస్ట్ 15 సిరీస్ 16 సిరీస్ లో కొద్దిగా హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయి టైటానియం ఫ్రేమ్ వల్ల, అందుకని మళ్ళీ అల్యూమినియంకి వచ్చారన్నట్లుగా వీళ్ళు చెప్తున్నారు. అండ్ దాంతోపాటు మొత్తం అల్యూమినియంకి ఎందుకు వెళ్ళలేదంటే కింద గ్లాస్ పార్ట్ ఇచ్చారు కదా కొద్దిగా బ్యాక్ సైడ్, అది మనకి మ్యాక్సేఫ్ సపోర్ట్ కి మీకు మెటల్ అంతా సరిగ్గా పనిచేయదు, అందుకని చెప్పేసి గ్లాస్ పార్టీషన్ అక్కడ ఇచ్చారన్నట్లుగా చెప్పారు. సో ఓవరాల్ గా అయితే మాత్రం డిజైన్ కొద్దిగా యూనిక్ గా అనిపిస్తుంది 17 Pro అయితే మాత్రం. చాలా మందికి ఇప్పుడు యాపిల్ తీసుకొచ్చిన ఫీచర్స్ ఆండ్రాయిడ్ ఎప్పటి నుంచో ఉన్నాయి, 120Hz రిఫ్రెష్ రేట్ ఇట్లాంటివన్నీ ఇప్పుడు కొత్తగా అనిపిస్తున్నాయి వాళ్ళకి. చూసి ఏంది 120Hz రిఫ్రెష్ రేట్కి ఎంత హైలైట్ చేస్తున్నారని చెప్పేసి యాపిల్ బేస్ మోడల్స్ వాడే వాళ్ళకి తెలుస్తుంది అనమాట. 60Hz రిఫ్రెష్ రేట్లు వాడి వాళ్ళకి చిరాకు వచ్చేసింది. 120Hz డబల్ రిఫ్రెష్ రేట్ మీకు ఖచ్చితంగా యూజర్ ఎక్స్పీరియన్స్ ఇంకా బెటర్ చేస్తుంది. యాపిల్ని ఎంత తిట్టినా కానీ దానికి రేస్ దానికే ఉంటుంది. ఇప్పుడు iPhone 17 సిరీస్ వస్తున్నాయి కదా, సో అవి మీకు నాకు తెలిసి ప్రో మోడల్స్ అయితే దొరకవు. ప్రో మోడల్స్ మీకు ప్రపంచవ్యాప్తంగా ఒక 2-3 నెలలు షార్టేజ్ నడుస్తూ ఉంటుంది. iOS 26 స్టేబుల్ వర్షన్ డేట్ కూడా బయటకు వచ్చింది. సెప్టెంబర్ 15వ తారీఖు అందరికీ iOS 26 అయితే వస్తుంది. సో గ్లాసీ ఇంటర్ఫేస్ అయితే మీరు ఎంజాయ్ చేయొచ్చు. నాకైతే అంత నచ్చలేదు ఈ గ్లాసీ ఇంటర్ఫేస్, అమ్మలకు పాతదే బాగా అనిపించింది. iOS 26 ఫీచర్స్ మీరు చూడాలనుకుంటే సపరేట్ వీడియో కూడా చేశాను. ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది, ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు, లేకపోతే ఎండ్ కార్డ్స్లో పెడితే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఈసారి ఐఫోన్స్ ఓన్లీ మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఆఫ్లైన్ స్టోర్స్లోనే కాదు, ఇవి ఉంటాయి చూసారు మనకి 10 minutes డెలివరీ యాప్లు, వాటిలో కూడా మీకు ఐఫోన్స్ అయితే సేల్కి రాబోతున్నాయి. లైక్ స్విగ్గీ, ఇన్స్టామార్ట్ కానివ్వండి, బ్లింకిట్, జెప్టో, బిగ్ బాస్కెట్, ఇట్లాంటి వాటిలో కూడా మీరు ఐఫోన్స్ ఆర్డర్ పెట్టొచ్చు. 10 minutesలో ఇంటికి డెలివరీ చేస్తారు. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే రియల్మీ బడ్స్ T200X ఇవి ANC తో కూడా వస్తున్నాయి, 25dB ANC తో వస్తున్నాయి. ఇవి జస్ట్ 599 రూపాయలకి అయితే వస్తున్నాయి. నెక్స్ట్ యాపిల్ వాచ్ సిరీస్ 8 41mm డైల్ GPS ప్లస్ సెల్లర్ మోడల్ చాలా తక్కువ రేట్కి అయితే వస్తుంది. 26,999కి వస్తుంది. 2,000 రూపాయలు బ్యాంక్ ఆఫర్తో కలుపుకొని డీల్ 26,999. బ్యాంక్ ఆఫర్ వచ్చేసరికి ICICI యాక్సిస్ బ్యాంక్ మీద డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇది ఓన్లీ ఇది ఒక్క కలర్కే వస్తుంది, మిగతా 40,000 పైన ఉన్నాయి. ఇది ఒకటే 27,000 రూపాయలకి అయితే వస్తుంది. ఒకవేళ డీల్స్ మీరు చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి, లేకపోతే ఇక్కడ ప్రొడక్ట్ ట్యాక్స్లో ఉంటే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. చాలా కాలం తర్వాత మస్క్ని వెనక్కి నెట్టేసి ప్రపంచ కుబేరుడయ్యాడు లారీ ఎలిసన్. ఇతను ఒరాకిల్ అనమాట, ఒరాకిల్ కో ఫౌండర్. ఇతను కొత్త కాన్సెప్ట్ తీసుకొని వచ్చాడు అనమాట. AI క్లౌడ్
సర్వీసెస్ తీసుకొని వచ్చారు. ఏదైనా కంపెనీ వాళ్ళు ఏఐని ఏదైనా ప్రొడక్ట్స్ ట్రైన్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, అవన్నీ ఈ క్లౌడ్ సర్వీసెస్లో ట్రైన్ అయితే చేసుకోవచ్చు. చాలా కంపెనీస్ దీని మీద ఇంట్రెస్ట్ చూపిస్తూనే చాలా మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. అందుకే ఇతని నెట్వర్త్ అయితే పెరిగింది. సో దగ్గర ఇతను ఇప్పుడు నెట్వర్త్ చూసుకుంటే $393 బిలియన్ వెళ్ళిపోయాడు. మస్క్ సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు $385 బిలియన్ తో. థర్డ్ ప్లేస్ లో మార్క్ జూకర్బర్గ్ అయితే ఉంటారు. నెక్స్ట్ వచ్చేసరికి ఏఐఎంఏ, ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ అనమాట. మీటింగ్ అయితే కండక్ట్ చేస్తారు. అంత పెద్ద అఫీషియల్స్ అందరూ ఆ మీటింగ్ లో పాల్గొంటారు. దీనిలో మన ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర గారు కామెంట్ అయితే చేశారు. ఏదైతే రీసెంట్ గా ఆపరేషన్ సింధు జరిగింది కదా, దీనిలో మొబైల్ ఫోన్స్ యూజ్ చేసింది అందరూ ఆర్మీ పర్సన్స్ అందరూ పిక్సెల్ 6. దానిలో నార్మల్ గా గూగుల్ డిఫాల్ట్ గా వచ్చే ఓఎస్ అయితే కాదు, దాన్ని తీసేసి ఒక కొత్త ఓఎస్ అయితే వేశారు, సాంబో ఓఎస్ అని చెప్పేసి. సాంబో అంటే సెక్యూర్డ్ ఆర్మీ మొబైల్ భారత్ వర్షన్ అనమాట. సో ఇది సెపరేట్ గా ఆర్మీ కోసం డిజైన్ చేసిన ఓఎస్ అండ్ అది మొత్తం కంప్లీట్ గా ఎన్క్రిప్టెడ్ ఉంటుంది. అండ్ దీనిలో వాట్సాప్ ఇట్లాంటివి కూడా యూజ్ చేయరు. వాట్సాప్ ప్లేస్ లో ఎంసిగ్మా అని చెప్పేసి మెసేజింగ్ యాప్ అయితే ఉంటుంది. ఓన్లీ వాళ్ళే కమ్యూనికేట్ అవ్వడానికి ఆర్మీ పీపుల్ మాత్రమే. సో ఇది ఈ యాప్ అయితే యూజ్ చేస్తారు. ఈ ఫోన్ పేరు కూడా వీళ్ళు సాంబో అనే పిలుస్తారు. పిక్సెల్ 6 అని కూడా వీళ్ళు సాంబో అంటారు. దాని లోపల ఉండేది ఓఎస్ అదనమాట. సో ఇట్లా ఈ ఫోన్స్ చాలా ఉపయోగపడి మాకు ఈ ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అవ్వడానికి, మేము ఒకరినొకరు కమ్యూనికేట్ అవ్వడానికి కూడా చాలా బాగా యూజ్ అయినాయి. ఇంకా ఇవి ఫ్యూచర్ లో ఎక్కువ తయారు చేస్తాము, ఇంకా ఈ ఓఎస్ ని ఇంకా అప్గ్రేడ్ చేస్తాం అని చెప్తున్నారు. 6 ఓల్డ్ మోడల్ కదా, ఇప్పుడు కొత్త డివైస్ కూడా అప్గ్రేడ్ అవుతా ఉన్నట్లుగా చెప్తున్నారు. మొత్తం 30,000 మంది ఈ ఫోన్స్ అయితే యూజ్ చేస్తున్నారు, సాంబో ఫోన్స్ ఆర్మీలో. నెక్స్ట్ మనకి Insta360 కెమెరా కంపెనీ, ఇది చైనా కంపెనీ. సో వీళ్ళు ఒక కొత్త స్కీమ్ తీసుకొని వచ్చారు వాళ్ళ ఎంప్లాయీస్ కోసం. వాళ్ళ ఎంప్లాయీస్ ఎవరైనా వెయిట్ తగ్గారనుకోండి, వీళ్ళు 500 yuan గిఫ్ట్ గా ఇస్తారు. ఒక ½ kg వెయిట్ తగ్గితే 500 yuan అంటే $6,000 దగ్గరలో వాళ్ళకి గిఫ్ట్ గా అయితే ఇస్తారు. ఇట్లా ఒక అమ్మాయి జస్ట్ 90 days లో 20 kg వెయిట్ తగ్గి 2.4 లక్షలు $2,40,000 అయితే గెలుచుకుంది. దీనిలో ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. ఒకవేళ మీరు మళ్ళీ వెయిట్ పెరిగారనుకోండి, ఒక ½ kg వెయిట్ పెరిగారనుకోండి, వాళ్ళు ½ kg వెయిట్ తగ్గితే $6,000 ఇస్తున్నారు కదా, ఒకవేళ ½ kg వెయిట్ మీరు పెరిగారనుకోండి $9,000 మీరు చెల్లించాల్సి ఉంటుంది, $3,000 ఎక్స్ట్రా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇట్లా ఒకటి తీసుకొచ్చారనమాట వీళ్ళు. ఇది ఎందుకు తీసుకొచ్చారంటే ఎంప్లాయీ హెల్త్ మైండ్ లో పెట్టుకొని వాళ్ళ హెల్త్ బాగుంటేనే కంపెనీ కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో వీళ్ళు ఈ స్కీమ్ తీసుకొని వచ్చారు. నెక్స్ట్ న్యూస్ లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ద డే చూసుకుంటే బ్రేవ్ ఇలైట్ అడుగుతున్నారు, డస్ ది iPhone 17 హ్యావ్ ద సేమ్ 120Hz రిఫ్రెష్ రేట్ as Pro models? If yes, then what are the real advantages of choosing the Pro version? My daily use mostly for gaming. Budget 1 lakh దాకా వెళ్ళగలిగితే 16 Pro Max మేబీ సేల్ లో వచ్చింది అనుకోండి, దానికి వెళ్ళడం నన్ను అడిగితే చాలా బెటర్ ఆప్షన్. మీకు గేమింగ్ కోసం అంటున్నారు, బ్యాటరీ లైఫ్ కూడా ఎక్కువ వస్తుంది, మీరు అక్కడ దాకా వెళ్ళగలిగితే వెళ్ళండి. లేదు ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం అయితే 17 కి ఇప్పుడు Pro models కి డిస్ప్లే సేమ్ ఉంటుంది, 120Hz రిఫ్రెష్ రేట్ స్క్రీన్. ఇప్పుడు బేస్ మోడల్ కూడా వచ్చేసింది 17 కి. మీరు గేమింగ్ కోసం అయితే iPhone 17 కి కూడా వెళ్ళొచ్చు. నా సజెషన్ 16 Pro Max చూడండి. ఒకవేళ అది 1 lakh అలా వచ్చిందంటే మాత్రం అది చాలా బెటర్ ఆప్షన్ మీకు గేమింగ్ పరంగా. ఇంకా మీరు డిఫరెన్సెస్ ఏందని అడిగారు. ప్రో మోడల్స్ మీకు ప్రాసెసర్స్ ఇంకా బెటర్ ఉంటాయి. ఇప్పుడు బడ్జెట్ లో మీకు iPhone 17 లో మీకు A19 ఉంటే, మీకు టాప్ మోడల్ చూసుకుంటే ప్రో మ్యాక్స్ లో 19 Pro ఉంటుంది. మీకు ఇంకా బెటర్ CPU, బెటర్ GPU ఉంటుంది. సో పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. అండ్ దాంతోపాటు కెమెరాస్ కూడా బెటర్ ఉంటుంది, దాని టెలిఫోటో లెన్స్ కూడా ఉంటాయి ప్రో మోడల్స్ లో. ఇట్లయితే మీకు అలాంటి ఏమి ఉండవు. సో ఇవన్నీ డిఫరెన్సెస్ అయితే ఉంటాయి ఆ ప్రైస్ కి. సో బెటర్ అయితే 16 Pro Max చూడండి, లేదంటే 17 కూడా వెళ్ళొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఏషియా కప్ లో భాగంగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ సెప్టెంబర్ 14 జరగబోతుంది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో 3 నుంచి 4 పిటిషన్లు అయితే వేశారు, మ్యాచ్ ఆపేయాలి, వీళ్ళతో మ్యాచ్ ఆడితే ఎవరైతే జవాన్లు సాక్రిఫైస్ చేశారో వాళ్ళకి అసలు అర్థం ఉండదు అన్నట్లుగా పిటిషన్ అయితే వేశారు. దీని అయితే కోర్టు అయితే కొట్టేసింది. మ్యాచెస్ ఇవి మ్యాచ్లా చూడండి, వీటిలో లాక్కండి అని చెప్పేసి కోర్ట్ అయితే పిటిషన్ కొట్టేసింది. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడైనా కానీ ఎక్కువ హై వోల్టేజ్ మ్యాచెస్ ఉంటాయి, అంటే ఎక్కువ టికెట్స్ కూడా ముందే అమ్ముడిపోతూ ఉంటాయి. ఈసారి మ్యాచ్ మాత్రం టికెట్స్ అమ్ముడుపోలేదు, ఓన్లీ లో అండ్ మిడ్ టైర్స్ టికెట్స్ మాత్రం అమ్ముడిపోయినాయి. ఎవరైతే లగ్జరీ ఉంటాయి పీపుల్ అయితే అమ్ముడుపోలేదు. టికెట్ కాస్ట్లీ విపరీతంగా ఎక్కువ ఉన్నాయి. 2 టికెట్లు కొనాలంటే $2,50,000 కాస్ట్ ఉంది. దుబాయ్ లో జరుగుతుంది మ్యాచ్, అందుకే ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అండ్ దాంతోపాటు కొన్ని రీజన్స్ కూడా ఉన్నాయి, అంటే స్టార్ పవర్ కూడా లేదు కదా. విరాట్ కోహ్లీ కానీ, రోహిత్ శర్మ కానీ ఇట్లాంటి వాళ్ళందరూ రిటైర్ అయిపోయారు. అండ్ సెలక్షన్ కూడా నిర్ణయాలు చాలా మందికి నచ్చట్లేదు, ఎవరిని పడితే వాళ్ళని తీసుకుంటున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు అన్నట్లుగా చాలా మంది నెగిటివ్గా ఉన్నారు సెలక్షన్ టీం మీద కూడా. ఇట్లా చాలా జరుగుతున్నాయి, అందుకే నాకు తెలిసి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిట్లా. ఒకవేళ టికెట్ రేట్ తగ్గించారనుకోండి, సండే మ్యాచ్కి అయితే మ్యాక్సిమం ఫిల్ అయిపోతాయి. అవి ఎవరు కొనకపోతే ఖచ్చితంగా రేట్ తగ్గించి అమ్ముకోవాల్సిందే, వాళ్ళు మ్యాక్సిమం ఫిల్ అయిపోతుంది. ఇది ఇప్పుడు న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్ కదా, సెలవు, బాయ్.